ఓఈటీ అంతేనా? లాగౌట్. సెషన్ లాగౌట్ అయిపోయాడు. మరి లాగౌట్ అవ్వగానే మేనేజర్కి తెలిసిద్దా? తెలీదే. మేనేజర్ ఈజ్ వర్కింగ్ ఇన్ సమ్వేర్ అండ్ ఈజ్ డూయింగ్ సంథింగ్. మేనేజర్కి ఏం ఎలర్ట్ రాదు కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇది లాస్ట్ రాసి ఆ, కావాలంటే మళ్ళీ రాస్తా. లాస్ట్ రాసి, ఎఫ్ రాసి, ఫార్వర్డ్ స్లాష్ రాసి, వేర్ రాసి, లాగ్ రాసి, తర్వాత ఏం రాస్తా? డబ్ల్యూటిఎంపి. సెంటర్ బటన్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమైంది? స్టేటస్ మారిపోయింది గిరిది. ఓహో, ఏం మారిపోయింది బాబు? గిరి అనే వ్యక్తి 5:27కి లాగిన్ అయ్యాడు, 5:51కి లాగౌట్ అయిపోయాడు. ఓన్లీ 23 మినిట్స్ మాత్రమే అతను వర్క్ చేశాడు. ఓహోహో, మిగతా ఏమో తెలియదు, బట్ వీళ్ళు మాత్రం లాగిన్ అయ్యారు. ఓకే, ఇది ఇది యాక్చువల్గా చెప్పాను కదా, లాగిన్ అండ్ లాగౌట్ వచ్చేసింది ఇక్కడ. లాగిన్ అండ్ లాగౌట్. సరే, కేకే సార్, డబ్ల్యూఎంటీ కాకుండా ఇంకొక ఇంకొక దాంట్లోకి వెళ్ళండి. ఇంకోటి ఏముంది? బీటీఎంపీ. అవునా? బీటీఎంపీ. ఎస్ ఫ్రెండ్స్, బీటీఎంపీ. బీటీఎంపీకి వెళ్ళండి. ఎలాగెళ్ళాలా? లాస్ట్ hyphen f slash one slash log చెప్పండి. slash లాస్ట్ హైఫన్ ఎఫ్, hyphen f వేర్, slash ఫార్వర్డ్స్ లాగ్. where log btm. బీటీఎం. ఎక్సలెంట్, ఎక్సలెంట్ ఆన్సర్, రైట్. ఇప్పుడు అరే ఏం సార్, బీటీఎంపీలో ఏం కనపట్లేదు ఏంటి అసలు? సరే, బీటీఎంపీ పక్కన పెడితే యూటీఎంపీకి వెళ్ళండి. యూటీఎంపీ, సరే యూటీఎంపీ. లాస్ట్ రాసి, ఆ, ఎఫ్ రాసి, వేర్ రాసి, రన్ రాసి, రన్. యూటీఎంపీ. యూటీఎంపీ. ప్లస్ ఎంటర్ బటన్. దీంట్లో మాత్రం స్టిల్ ఎవరైతే యూజర్స్ రన్నింగ్లో ఉన్నారో వాళ్ళ డీటెయిల్సే కనపడతాయి. వాళ్ళ డీటెయిల్సే కనపడతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, బీటీఎంపీలో ఏముంటాయి? failed logs. ఎస్ ఎస్, ఇప్పుడు అందుబాటులోకి వచ్చారు మీరు. ఎస్ ఎస్. ఇక్కడ డబ్ల్యూటీఎంపీలోనేమో ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తే అర్థం కాదని నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, డబ్ల్యూటీఎంపీలో ఏముంటుంది? Login information. లాగిన్, లాగిన్ యూజర్స్ ఇన్ఫో. Logout users లా info. సింపుల్గా చెప్తున్నాను నేను, లాగౌట్ యూజర్స్ ఇన్ఫో. రైట్, ఎక్సలెంట్. ఇది మీకు మీరే చూసుకున్నారు కాబట్టి ఇక మీరు జీవితంలో మర్చిపోలేరు అంతే. కానీ మనకి ఇక్కడ డబ్ల్యూటీఎంపీలో ఏముంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా చెప్పండి. డబ్ల్యూటీఎంపీలో ఆల్ ద లాగిన్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ, అంతే. లాగిన్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఉంటుంది, వేరే వాళ్ళు ఉండవు. నో నో నో. ఎస్, ఇప్పుడు అసలు స్టోరీ, అసలు ఇది అసలు ఫైల్ ఇది అనమాట. ఓకే, అయ్యా బాబు, ఎవర్రా నువ్వు, ఎందుకు లాగిన్ అవుతున్నావు, ఎందుకు అసలు ఫెయిల్ అవుతున్నావు అనేది ఇప్పుడు రీజన్ తెలుసుకుంటా నేను ఇక్కడ. అంటే ఇప్పుడు సపోజు నేను లాగిన్ ఫెయిల్ అవ్వలేదే, ఎవరిని కూడా లాగిన్ ఫెయిల్ చేయలే నేను. కానీ ఆ, మనమే కొంతమందిని లాగిన్ ఫెయిల్ చేద్దామా? కావాలని లాగిన్ చేయొచ్చా, ఫెయిల్ చేయొచ్చా? కొంతమందిని యూజర్స్ తయారు చేద్దాం. అప్పుడు యూజర్ యాడ్ కేకే 1 రాశా, పాస్ డబ్ల్యూడి కేకే 1 రాశా, 1 2 3 1 2 3 కేకే 1కి పాస్వర్డ్ ఇచ్చా. ఆ, తర్వాత యూజర్ యాడ్ హరి అని రాసా. యూజర్ యాడ్ హరి, ప్రెస్ ఎంటర్ బటన్. పాస్ డబ్ల్యూడి హరి 1 2 3 1 2 3 రాసా. ఇప్పుడు కేకే ఈ హరి లాగిన్ ఫెయిల్ చేద్దాం కావాలనే, ఇంటెన్షనల్గా మనం. అప్పుడు ఒక సెషన్, న్యూ డూప్లికేట్ సెషన్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత కేకే 1 అని కొట్టేశా. కొట్టి వెంటనే నేనేం చేశానంటే పాస్వర్డ్ తప్పు కొట్టా కావాలనే, ఊరిక ఏదో పాస్వర్డ్ తప్పు కొట్టి ఎంటర్ కొట్టా. పాస్వర్డ్ తప్పు కొట్టా, నాకు తెలుసు పాస్వర్డ్ తప్పు కావాలని. అంటే ఎవరో నా నా యూజర్ ఐడి తీసుకొని నన్ను సపోజ్ నా దాంట్లోకి లాగిన్ అవుతున్నారేమో, వాళ్ళు తప్పు కొట్టారు పాస్వర్డ్. మళ్ళీ పాస్వర్డ్ కొట్టాడు, మళ్ళీ తప్పు. యాక్సెస్ డినైడ్, ఇక లేదు, అవకాశమే లేదు.
అడుగు 2 సార్లు. ఏ ఏదో పాస్వర్డ్ తేడాగా ఉంది అని చెప్పేసి మళ్ళీ సంథింగ్ కొడితే అబ్బాయి మళ్ళీ లేదు. అరే ఇతను ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఇతను ఫెయిల్ అయిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎస్ ఫ్రెండ్స్ ఎక్కడ కనపడాలి? ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు కదా, ఎక్కడ కనపడాలి? ఇప్పుడు లాస్ట్ రాసి హైఫన్ రాసి వేర్ రాసి తర్వాత Log. రన్ రాసి యూటి ఎంపీ అంతేనా? Run కాదు సార్, log. ఆ, 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 ఆ. Where BTM. BTMP. ఆ, ఇప్పుడు ఏ ఫైల్లో ఉంటుంది మనకి ఇన్ఫర్మేషన్? BTM. అలా ఇప్పుడు నేను రాసింది కరెక్టా తప్పా అంటున్నా నేను. అది ఓన్లీ ఫర్ వర్కింగ్. ఇప్పుడు నేనేం రాయాలా? ఏ ఫైల్ నేమ్ రాయాలి ఇప్పుడు? రన్ లాగ్ ఆ, BTM. ఆ, నేను యూటీఎంపీ కరెక్టేనా రాయడం ఇక్కడ అంటున్నాను నేను. అది నేనే UTMP కరెక్టే సార్, UTMP అది కరెక్టే సార్ యూటీఎంపీ. రన్ కరెక్టేనా ఇక్కడ? రన్ కరెక్టే సార్ UTMPకి. ఓకే, ఎక్సలెంట్, సూపర్ ఆన్సర్. ఇప్పుడు అసలుది మీరే చెప్పండి, ఇక నేను చెప్పను. ఓ సారీ. ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఫెయిల్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఎక్కడ కనుక్కోవాలి మీరే చెప్పండి. సో లాస్ట్ లాస్ట్ అంతే, లాస్ట్ FNF. రాసి ఎఫ్ రాసి ఐఫన్ ఎఫ్ రాసి ఫార్వర్డ్ స్లాష్ వైర్ ఫార్వర్డ్ స్లాష్ లాగా. log. లాగ్. Yes. బాబు, నీ మీద అలిగేషన్ వచ్చింది. KK1 ఏం చేస్తున్నావు నువ్వు? నీ యూజర్ ఐడి నువ్వు కరెక్ట్ ఇచ్చావా లేదా ఎవరికన్నా ఇచ్చావా? వాడెవడన్నా చేస్తున్నాడా? అప్పుడు మనం ఇక్కడ ఈ IP అడ్రస్ని ట్రేస్ అవుట్ చేస్తా, ఎవడరా వీడు. అప్పుడు కేకేని ఎక్స్ప్లెనేషన్ అడుగుతా, కేకే వాట్ హ్యాపెండ్? లేదు లేదు నేను అసలు లాగిన్ అవ్వలా, ఎవరు చెప్పారు? నాకు పాస్వర్డ్ తెలుసు కదా అన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను, ఓకే సమ్వన్ ఈస్ ట్రయింగ్ టు లాగ్ ఇన్ టు దిస్ యువర్ మిషన్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు? ఈ IP అడ్రస్ తెలుసుకుంటా. అంటే ఇది ప్రొడక్షన్ సర్వర్ ఏమో, ప్రొడక్షన్ సర్వర్లోకి వేరే వ్యక్తి ప్రవేశిస్తున్నాడేమో, వేరే వ్యక్తి ప్రవేశిస్తుంటే నాకు ఇలా తెలుసుకుంటాను అనమాట సింపుల్గా. ఓకే, చూసారా అసలు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ యాక్టివిటీస్ ఉంది? ఇదిగో ఇక్కడ నో లాగౌట్. అంటే ఇక్కడ ఇదంతా కూడా మొత్తం అసలు చెప్పాలంటే అంటే ఇది నో TTY అంటే టెర్మినల్ అనేది లేదు, నో టెర్మినల్ అని అర్థం. నో టెర్మినల్, టెర్మినల్ అనేది లేదు అతనికి ఇవ్వాల, ఎందుకంటే అతను ఫెయిల్ అవుతూ ఉన్నాడు, అతనికి టెర్మినల్ ఆడిచ్చేది. అలా కాకుండా ఇంకొక యూజర్ని ఫెయిల్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర మరొక యూజర్ ఉన్నాడు కదా, ఆయన పేరు ఏంది? ఆ, ఇంకొక యూజరు హరి కదా, హరిని ఫెయిల్ చేద్దామా? ఇదిగో ఇప్పటికెళ్ళి హరి అనే యూజర్ టైప్ చేశా. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఏదో కొట్టా, మళ్ళీ పాస్వర్డ్ ఏదో కొట్టా. చూసారా? అంటే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి మామూలు విషయం కాదు లైనక్స్ అంటే. అట్లా చాలా మంచి ఇది ఉంది. సరే ఇప్పుడు చూస్తే మీరు ఎస్ ఇది రైట్, బాగుంది. ఇప్పుడు మీరు మళ్ళీ సేమ్ లాస్ట్ రాసి ఎఫ్ రాసి వార్ రాసి లాగ్ రాసి తర్వాత BTMPనా? ఓకే రైట్, ప్రెస్ సెంటర్ BTMP. బటన్. చూసారా? మళ్ళీ హరి మీద అలిగేషన్. హరికి ఫోన్ చేస్తారు, ఇక హరి వాట్ హ్యాపెండ్? నీకు తెలియకుండానే 3 సార్లు ఎవరో లాగిన్ అవుతున్నారు, నువ్వేనా వేరే వాళ్ళ? లేదు లేదు నేనే లాగిన్ అవుతున్నా, జస్ట్ నేను ఐ ఫర్గాట్ మై పాస్వర్డ్. ఫర్గాట్ పాస్వర్డ్ అయితే రీసెట్ చేస్తాం చెప్పు అంటాడు. ఎస్ ఐ కెన్ రీసెట్. బట్ హౌ టు రీసెట్ ఏ పాస్వర్డ్? పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలా? బై యూజింగ్ passwd కమాండ్. అంతే. ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా ఇదిగో passwd కమాండ్ రాసి హరి అని రాస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. హరికి ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తా, మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చా, రైట్. హరి పాస్వర్డ్ 123 ఇక లాగిన్ అయిపో అని చెప్పా. అప్పుడు హరి ఏం చేస్తాడు, సింపుల్గా తను స్టైల్గా ఇదిగో ఇందాక లాగిన్ ఫెయిల్ అవుతున్నాడు కదా, ఇప్పుడు హరి అని రాసి 123 అని రాశాడు. ఓకే, అప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్, హరి లాగిన్ అయిపోయాడు. ఓకే, అట్లా అనమాట ఈ మాదిరిగా. సో ఈ విధంగా మనం ఈ 3 ఫైల్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు మీరు చూసారా,
ఇక మీరు జీవితంలో మర్చిపోలేరు. ఇప్పుడు బీటీఎంపీ ఫైల్లో మీరు ఏమని రాయాలి ఇక్కడ? మీరే చెప్పండి, చెప్పండి మీరే. ఆల్ ద చెప్పండి యూజర్స్ లేదా లాగిన్ fail use. చెప్పండి ఆల్ ద లాగిన్ ఫెయిల్ లాగిన్ యూజర్స్ ఫెయిల్డ్ యూజర్సా? అట్లా అనొచ్చా? ఆల్ ద లాగిన్ ఫెయిల్డ్ యూజర్స్ అనొచ్చా? లాగిన్ ఫెయిల్డ్ యూజర్స్. All the failed users info. అంతే. ఏదైనా. చెప్పండి ఏది చెప్పండి. ఎస్, యూజర్స్ గో హెడ్ failed సురేష్, info. ఏంది మీరు చెప్తున్నారు చెప్పండి. All the failed users info. ఆల్ ద లాగిన్ ఫెయిల్స్, ఆల్ ద లాగిన్స్ ఫెయిల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. అదేనా మీరు చెప్పేది? అంతే సార్. లాగిన్ ఫెయిల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్, అంతే సింపుల్. ఎలాగైనా వాడవచ్చు మీరు, అట్లాగైనా వాడండి, ఇట్లాగైనా ఎట్లాగైనా. ఏది చెప్పే భాష అర్థం కాస్తుంది. ఆల్ ద లాగిన్ ఫెయిల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్, లాగిన్ ఫెయిల్స్, లాగిన్ ఫెయిల్స్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. లాగిన్ అయినా లేదా ఫెయిల్డ్ లాగిన్స్, ఫెయిల్డ్ లాగిన్స్ అంటే ఎట్లా కూడా రాయొచ్చు. ఎట్లా? ఫెయిల్డ్ లాగిన్స్, కొంతమంది ఫెయిల్డ్ లాగిన్స్ అని కూడా అంటారు. సింపుల్ షార్ట్ కట్ ఫెయిల్డ్ లాగిన్స్, ఫెయిల్డ్ లాగిన్స్, ఇది యూజర్ ఫెయిల్డ్ లాగిన్స్, ఇట్లా ఏదైనా. బట్ ఎనీవే మీరు మర్చిపోకుండా ఏదో ఒక మీకు సెంటెన్స్ ఏదైతే మీకు చక్కగా అర్థమైందో దాన్ని నోటెడ్ చేసుకోండి. ఇది ఇంతే. ఇక్కడ మాత్రం ఏంటి యూటీఎంపీలో ఆల్ ద లాగిన్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ద లాగిన్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్కింగ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్. మీరు ఇట్లా వర్కింగ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్, కరెంట్లీ వర్కింగ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్, currently working users information is available. Currently working users information is available. Currently working all users information, ఎట్లాగైనా సరే. సో ఇది అసలు యాక్చువల్గా మీరు సింపుల్గా, కానీ లాస్ట్ అనేది కానీ లేకపోతే ఎస్. సో అప్పుడు మనం లాస్ట్, వాట్ ఈజ్ లాస్ట్ అంటాడు వాడు, లాస్ట్. సో లాస్ట్ ఈజ్ ఏ command in Linux, so which is used to yes read which is used to read yes binary files. దీన్ని మనం బైనరీ ఫైల్స్ such as ఏది WTMP, BTMP అండ్ UTMP. ఈ ఫైల్స్ని మనం రీడ్ చేయొచ్చు. రీడింగ్ ఇన్ ద సెన్స్ వాడు డిస్ప్లే చేయొచ్చు దాని డేటాని. విచ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద బైనరీ ఫైల్స్ ఇన్ఫర్మేషన్, అంతే. బైనరీ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయొచ్చు. ఏది? లాస్ట్ అనే కమాండ్ ఉపయోగించి. ఎలాగా చెప్పొచ్చు? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎఫ్ ఫ్లాగ్. ఎఫ్ ఫ్లాగ్ అంతే. అర్థమైందా? సో అప్పుడు మీరు బై యూజింగ్ లాస్ట్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ flag, yes, we can display the information. We can display the information inside log files or binary files. ఇలా కూడా చెప్పచ్చు. వాడు అడుగుతాడు లాస్ట్ అంటాడు. వాట్ ఈజ్ ద లాస్ట్ అంటాడు. వాట్ ఈజ్ మెన్ బై లాస్ట్ కమాండ్? లాస్ట్ కమాండ్ ఏం లేదు, మనకి ఆల్ ద యూజర్స్ యాక్షన్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ఫైల్స్. బట్ ఈ ఫైల్ రీడ్ చేయాలంటే మనం ఇప్పుడు లాస్ట్ కమాండ్ ఉపయోగిస్తాం. దానికి కూడా మీరు చెప్పాలంటే మీరు ఏం చెప్తారంటే ఆల్ ద యూజర్స్ యాక్షన్స్
will be stored or updated into 3 files. That file names are, the file names are, yes, WTMP, BTMP and UTMP. అంతే. If you want to display the information about WTMP, BTMP and UTMP files, we use last command. Okay. If you want to display the information inside, లేకపోతే మీకు అర్థం కాకపోతే if you want to display the information inside, మీకు ఇంకా బాగా అర్థం కాదు, inside WTMP, BTMP, UTMP files, we use the last command along with flag. అంతే. అట్లా ఆ మాదిరి అనమాట. సింపుల్గా అంటే మీరు సెంటెన్స్ మీరు ఫార్మేట్ చేసుకోవచ్చు ఈజీగా, పెద్ద విషయం కాదు. చెప్తున్నా నేను, ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ WTMP, BTMP అండ్ UTMP ఫైల్స్, వి యూజ్ ద లాస్ట్ కమాండ్ అలాంగ్ విత్ ఫ్లాగ్. అంతే. వాడు చెప్పమన్నాడు అనుకోండి, మీరు అందరితో చెప్పేసేయండి ఇదంతా కూడా. ఏది ఇందాక మనం రాసాం కదా, ఏమని, లాస్ట్ ఎఫ్ వేర్ లాగ్ WTMP, అట్లా లాస్ట్ ఎఫ్ వేర్ ఏమని రాస్తారు, లాగ్ BTMP, తర్వాత లాస్ట్ ఎఫ్ వేర్ రన్ BTMP. ఇట్లా ఈ మాదిరిగా చెప్పిన తర్వాత అప్పుడు ఇదంతా చెప్పండి. అప్పుడు ఎస్, ఇది లొకేషన్స్ అన్నీ చెప్పేసేయండి. ఈ లొకేషన్స్ అన్నీ చెప్పేసేయండి డైరెక్ట్గా ఇక్కడ. బాబు ఈ లొకేషన్ ఇలా ఉంటుంది, దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ లొకేషన్ ఇలా ఉంటుంది, దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ లొకేషన్ ఇలా ఉంటుంది, దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్, ఇలా ఈ మాదిరిగా మీరు చెప్పేసేయండి. చాలా అయిపోతుంది. ఇక లాస్ట్ కమాండ్ గురించి అంటే లాస్ట్ కాదు, మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే WTMP, BTMP, UTMP వాడు అలాగే ఇచ్చాడు, వాటిని మనం ఉపయోగిస్తాం. ఇది అసలు యాక్చువల్గా స్టోరీ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తక్కువ స్క్రీన్ తీసుకోవాలంటే ఈ మాదిరిగా తీసుకొని మీరు కొన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ఈజీగా. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏం చెప్పాము, మనకి ఇది చెప్పాం, ఏది అడ్మిన్, అవునా, అడ్మిన్ గురించి చెప్పాం కదా. అడ్మిన్ తీసేయాలంటే గ్రూప్స్, అడ్మిన్స్ అవన్నీ చెప్పాం. సో ఎస్ ఫ్రెండ్స్,